నమస్తే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్రం గత 2 సంవత్సరాలలో ఏ రకమైనటువంటి వృద్ధి రేటును నమోదు చేశాయి, ఎంత బలాలేంటి, బలహీనతలు ఏంటి అనే విషయాలపై మనం కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే జిఎస్డిపి విషయంలో వృద్ధి రేటు స్థిరంగా ఉంది. 2025-26 నాటికి దాదాపు 12% ఉండనున్నట్లుగా అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తలసరి ఆదాయం కూడా తీసుకున్నట్లయితే 3,79,751గా ఉన్నట్టుగా ఉంది. ఇది జాతీయ సగటు కంటే దాదాపు 1.8% ఎక్కువగా ఉంది. ఇది రాష్ట్రంలో ఆర్థికంగా పురోగతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్రానికి సొంత ఆదాయం ద్వారా 60% వస్తుంది. తద్వారా స్వయం సమృద్ధిని సాధించడానికి ఎక్కువగా కృషి చేస్తోంది. మనందరికీ తెలిసినట్టుగానే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ మరియు సేవా రంగాలు రాష్ట్ర ఖజానాకు ఒక వెన్నుముక్కగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి బలహీనతలు చూసుకున్నట్లయితే పెరుగుతున్న అప్పుల భారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలో అప్పులు దాదాపు 5 నుంచి 6 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఇది జిఎస్డిపిలో చూసుకున్నట్లయితే సుమారు 30%గా కనబడుతూ ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం సింహభాగం కూడా వడ్డీ చెల్లింపులకే, ఆదాయంలో పెద్ద భాగం పాత అప్పులకు వడ్డీలు మరియు పెన్షన్లు మరియు జీతాలకే సరిపోతుంది. దీనివల్ల కొత్తగా ఒక మౌలిక సదుపాయాలను ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం కోసం నిధుల కొరత అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. తద్వారా ఇవాళ మూలధన వ్యయం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వటం, ఆస్తుల సృష్టికి సంబంధించి తక్కువ ఖర్చు చేయడంతో ఆర్థికం కొంత మనం వెనుకబడుతున్నట్టుగా కనబడుతుంది. ఆఫ్ బడ్జెట్ అప్పులు కూడా, అంటే మనం బడ్జెట్ సంబంధించిన అప్పులు 5 లక్షల కోట్లు దాదాపుగా ఉంటే ఆఫ్ బడ్జెట్ అప్పులు కూడా గతంలో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి రుణాల అప్పుల భారం ఇప్పుడు బడ్జెట్ పైన ఒత్తిడి పెంచుతుంది. మరి మనకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని చూసుకున్నప్పుడు పారిశ్రామికరణ వికేంద్రీకరణ చేయడం కోసం హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా దాదాపు 100 ఇండస్ట్రియల్ పార్కులు భవ్య స్కీమ్ ఏదైతుందో అది ఉపాధి మార్గాలను పెంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫార్మా ఈవీ విషయాల్లో చూసుకున్నప్పుడు కూడా మనకు ఈ ఫార్మా విలేజ్ ప్రాజెక్టులు కావచ్చు మరియు ఎలక్ట్రికల్ వాహనాల తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం కూడా మెరుగ్గా ఉంది. అంతేకాకుండా మనకి యంగ్ ఇండియా స్కూల్స్ ఏవైతే అంటున్నారో విద్యారంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రిక్రూట్మెంట్లు లేక బోసిపోతున్న విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరతను నియమించే విధంగా నైపుణ్యమైన మానవ వనరులు నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి రావాల్సిన వాటాలను పెంచుకోవడానికి కూడా కొంత నెగోషియేషన్ చేయవలసిన అవసరం ఉంది. మరి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏంటి అన్నప్పుడు ఈ 6 గ్యారంటీల అమలు, మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా వంటి పథకాల అమలుకు ఏటా దాదాపు 56,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. మరి ఒకవేళ ఆదాయం తగ్గితే మరి ఈ హామీల పరిస్థితి ఏంటి? ఇప్పటికే రైతు భరోసా అందరికీ ఇచ్చిన పరిస్థితి లేనటువంటిదిగా ఉంది. ఆర్టీసీకి కూడా చెల్లింపులు కూడా చేయలేదు. కాబట్టి వీటిపైన దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో అనిశ్చితి, వ్యవసాయ రంగం వృద్ధి రేటులో హెచ్చుతగ్గులు అనేటువంటిది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపనుంది. వారికి స్వయం ఉపాధిని కానీ లేదా మరింత మెరుగైన పరిస్థితులను కల్పించాలి. ఇంకా ప్రధానమైనటువంటి సమస్య చూసుకున్నట్లయితే ఫిజికల్ డెఫిసిట్, ఎఫ్ఆర్బిఎం పరిమితులను దాటకుండా ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనేటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక కత్తి మీద సాము లాంటిది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి మొత్తం బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే 2024-25లో 2.91 లక్షల కోట్లు పెడితే 2025-26లో 3.5 లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టడం. జిఎస్డిపి వృద్ధి కనుక 2024లో చూసుకున్నట్లయితే 10%, ఇది 2025-26లో 12%గా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాం. రాష్ట్ర అప్పు 4 లక్షల కోట్లు ఉన్నది 5 లక్షల కోట్ల పైచిలకు అప్పులుగా పెరిగిపోయినాయి. ఫిజికల్ డెఫిసిట్ కూడా చూసుకున్నట్లయితే దాంట్లో ముఖ్యంగా ద్రవ్యలోటు విషయంలో 2.9 నుంచి 3% పైగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ
సవాళ్లు అవకాశాలను ఆధారంగా చేసుకొని నేడు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నమస్తే అందరికీ.